ఈరోజు మనము ఈ స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ వీటి గురించి తెలుసుకుందాం. ఇవి మానసిక ఒత్తిడిలోని లక్షణాలు. అంటే కొద్ది గొప్పో ఈ యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ గానీ, స్ట్రెస్ ఫీలింగ్స్ కానీ ఇప్పుడున్న పబ్లిక్‌లో, ఇప్పుడున్న యాంత్రిక ప్రపంచంలో అందరూ కొద్ది గొప్పో వెళ్తూ ఉంటారు. బట్ వీటికి కోపింగ్ స్ట్రాటజీస్ అంటాం. కొంతమంది డైవర్ట్ అయ్యి దాని నుంచి ఈజీగా బయటపడటం జరుగుతూ ఉంటుంది. లైక్ ఎక్సర్సైజ్ కావచ్చు, మైండ్‌ఫుల్‌నెస్ టెక్నిక్స్ కావచ్చు, యోగా, మెడిటేషన్ ఇలాంటి పద్ధతుల ద్వారా వాళ్ళు రికవర్ అయిపోతారు. హ్యాపీగా వాళ్ళ లైఫ్‌ని లీడ్ చేస్తుంటారు. బట్ ఇవి పాటిస్తున్న రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసి, శరీరాన్ని బాగా కష్టపెట్టి, ఎండార్ఫిన్స్ రిలీజ్ చేసి, హ్యాపీ హార్మోన్స్ ఇంప్రొవైజ్ చేసుకొని ఎంత చేసినా పాపం ఈ కొంతమంది ఒత్తిడి నుంచి బయటపడలేరు. వాళ్ళు చిన్నగా ఈ యాంగ్జైటీలోకి, స్ట్రెస్‌లోకి వెళ్ళిపోతారు. అందుకనే స్ట్రెస్‌ని ముందే ట్రీట్ చేసుకుంటే వాళ్ళ హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేసుకోవచ్చు. స్ట్రెస్‌కి సంబంధించింది, యాంగ్జైటీకి సంబంధించింది, ఒక కుంగుబాటు, లో మూడ్, డిప్రెషన్‌కి సంబంధించిందని తెలియక వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో, దీన్ని ఈజీగా రిలాక్స్ థెరపీ ద్వారా కావచ్చు, సింపుల్ మెడికేషన్స్ ద్వారా కావచ్చు, దీన్ని క్యూర్ చేసుకోవచ్చు. ఈ రిలాక్స్ థెరపీలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది హ్యాపీగా మనకు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వీళ్ళు వెళ్ళిపోవచ్చు అండ్ మెడికేషన్స్ కంటిన్యూ చేయాల్సొస్తుంది. ఈజీగా వీళ్ళు దీని నుంచి రిలీవ్ అవుతారు. దీన్ని యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.